హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో పొలిటికల్ అనలిస్ట్ సుజిత్ నాయర్ ఈ దేశ ప్రజలకు చేసిన ఒక సీరియస్ హెచ్చరికను, అలాగే వివేకానంద రెడ్డి కేసును, ఉన్నావ్ రేప్ కేసును ఇన్ డీటెయిల్గా, అలాగే గుంటూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక సంఘటన మీద ప్రభుత్వం స్పందించిన తీరు గురించి ఈ వీడియోలో చూద్దాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోవాలి. రీజనల్ పార్టీలు ఏవి ఉండకూడదు. ప్రతి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలి. అది కూడా శాశ్వతంగా అధికారంలో ఉండాలి. అంతిమంగా ప్రతిపక్ష ముక్త్ భారత్ కావాలన్నది కషాయం నినాదం. ఈ నినాదం సాకారం అయితే ఏం జరుగుతుంది అన్న దానిపై పొలిటికల్ అనలిస్ట్ సుజిత్ నాయర్ ఈ దేశ ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ స్వచ్ఛ నగరంగా పేరు తెచ్చుకుంది. మిగతా నగరాలతో పోలిస్తే దీనికి క్లీన్ సిటీ అని అవార్డులు ఇస్తుంటారు. కంపారిటివ్గా క్లీన్గా ఉంటుందేమో కానీ ఇక్కడ కూడా ప్రజల ప్రాణాలు తీసే స్థాయిలో కాలుష్యం ఉంటుందని తేలింది. ఈ నగరంలో మంచినీళ్లు కలుషితమై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాగునీటిని తీసుకెళ్లే వాటర్ పైప్ లైన్ మీద టాయిలెట్ను కట్టడం వల్ల వాటర్ కంటామినేషన్ జరిగి ప్రజల ప్రాణాలు పోయాయి. తాగే నీరు ఇంతమందిని బలి తీసుకుంటే మన మీడియాకు చాలా చిన్న విషయంగా ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కషాయం రూలింగ్లో ఉన్న చోట ఎంత ఘోరం జరిగినా మీడియా పొడిపొడిగా రియాక్ట్ కావాలి. జనానికి కనపడకుండా వార్తలు రాయాలి. అదే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపాలన్నది మీడియా అనుసరిస్తున్న అన్డిక్లేర్డ్ పాలసీ. పైగా పోయిన ప్రాణాలు పేదలవి. మున్సిపల్ వాటర్ తాగేవాళ్లు ఎక్కువగా పేద ప్రజలే ఉంటారు. అందుకే ఆ రాష్ట్ర మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ ఈ సంఘటనను గంట అని కుట్టిపారేశారు. గంట అంటే మనకు తెలిసిన అర్థం బెల్, కానీ హిందీలో బెల్ అనే మీనింగ్తో పాటు స్లాంగ్ మీనింగ్ కూడా ఉంది. అయితే ఏంటట, సో వాట్, యూజ్లెస్, ఏం కాదు అనే అర్థంలో గంట అనే పదాన్ని వాడతారు. 13 మంది చనిపోయారు అని రిపోర్టర్ అంటే లీవ్ ఇట్, డోంట్ ఆస్క్ యూజ్లెస్ క్వశ్చన్స్ అని మంత్రి రియాక్ట్ అయ్యారు. బీజేపీ నైజమే అంత. మనుషుల ప్రాణాలకు అస్సలు విలువ ఇవ్వని వారసత్వం వాళ్ళది. ఇప్పుడే కాదు, చరిత్ర పొడవునా ఇలాగే వ్యవహరించారు. ఈ మంత్రి బయటికి చెప్పేశారు కానీ అంతర్గతంగా మోదీ దగ్గర నుండి గల్లీ స్థాయి లీడర్ దాకా కషాయవాదుల్లో ఇలాంటి భావజాలమే ఉంటుంది. మన జగన్ కూడా ఇంతే కదా. మనిషి ప్రాణానికి పూచిక బుల్లకి ఇచ్చినంత విలువ కూడా ఇవ్వడు. అవసరమైతే కదిరి గొడ్డలి వాడి మోక్షం కూడా కల్పిస్తాడు. అందుకే జగన్కు ఆర్ఎస్ఎస్కు మధ్య అంత అవినాభావ సంబంధం ఏర్పడింది. చంద్రబాబు గెలిస్తే వివేకానంద రెడ్డి కేసును తేలుస్తారని పాపం సునీతారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ కేసులో అడుగు కూడా ముందుకు పడదని తేలిపోయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ బీజేపీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. కోర్టు అంటే సత్యం, సాక్ష్యం ఆధారంగా పనిచేయాలి. ప్రజల ఒత్తిడి ఆధారంగా దేశంలో తీర్పులు మారుతున్నాయి. ఆరావళి పర్వతాల విషయంలో ఉన్నావ్ రేప్ కేసు దోషిని వదిలిపెట్టిన విషయంలో ప్రజల నుండి ఒత్తిడి రావడం వల్ల న్యాయ వ్యవస్థ తన తీర్పును మార్చుకుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జనం ఏమీ రియాక్ట్ కావడం లేదు కాబట్టి కోర్టు సరిగా స్పందించడం లేదని భావించాలి. ప్రతిపక్ష ముక్త్ భారత్ అనే నినాదం చాలా ప్రమాదకరమని సుజిత్ నాయర్ విశ్లేషించారు. పాలకులు ఎప్పుడూ తమను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని కోరుకుంటారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంటారు. ఇందుకు టీడీపీ ప్రభుత్వం కూడా మినహాయింపేమీ కాదు. 2024 అక్టోబర్లో బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్టు చేసినప్పుడు ఆయనకు గుంటూరు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేశారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని టీవీ5 రిపోర్టర్ బయటపెట్టారు. ఇది చాలా పెద్ద నేరం అయిపోయింది. బోరుగడ్డను ఇంటి అల్లుడిని చూసుకున్నట్లు పోలీసులు చూడటం తప్పు కాలేదు. నిందితుడికి రాచమర్యాదలు చేశారు. ఇదిగోండి విజువల్స్ అని ప్రపంచానికి చూపిస్తే చంద్రబాబుకు, లోకేష్కు నచ్చలేదు. బోరుగడ్డ మీద ప్రేమ అనుకోవాలా, లేక పోలీసులకు ఏ ఇబ్బంది కలగకూడదని అనుకున్నారా, లేక మీడియా హద్దుల్లో ఉండాలి, మూసుకొని చెప్పింది రాసుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చారనుకోవాలా? వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానీ ఒక రిపోర్టర్ ధైర్యంగా నిజాన్ని చెప్పినందుకు కేసు పెట్టారు. పైగా చంద్రబాబుకు టీవీ5 నాయుడికి మధ్య గత 10 ఏళ్లుగా చిక్కటి అనుబంధం ఏర్పడింది. ఆ బంధంతోనే టీటీడీ చైర్మన్గా నియమించారు. ఇలాంటిది టీవీ5 రిపోర్టర్ మీద కేసు పెట్టారు. అంటే ఇక్కడ సమస్య టీవీ5 కాదు,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అంశాలపై వార్తలు రాయడం, ప్రసారం చేయడం తప్పు అని రిపోర్టర్లకు ఒక వార్నింగ్ ఇచ్చారని భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు గవర్నమెంట్ ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేం. నిజానికి ఆ రిపోర్టర్ను అభినందించాలి. రివర్స్లో కేసు పెట్టి వేధించడం క్షమార్హం కాని విషయం. ఇప్పుడు దేశం నిండా భజన చేసే జర్నలిస్టులున్నారు. అక్కడక్కడ ఒకరు అరా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుంటే వారిని వేధించడం, హింసించడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు. పత్రికా స్వేచ్ఛలో ఇండియా అట్టడుగునుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. అప్పుడే బిగ్గెస్ట్ డెమోక్రసీ అనే మాటకు అర్థం ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని ఎత్తేస్తామనే స్థాయిలో స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఇండియా ఏ దిశగా అడుగులు వేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆరావళి, ఉన్నావ్ రేప్ కేసు అంశాల్లో ప్రశ్నకున్న పవర్ అర్థమైంది. అందువల్ల ప్రతిపక్ష ముక్త్ భారత్ అనే నినాదం చాలా డేంజర్. ఈ విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలి. ప్రశ్నించే పార్టీ లేనప్పుడు ప్రజల కష్టాన్ని వినే నాథుడు ఉండడు. ప్రాణాలు పోయినా, ప్రమాదాలు జరిగినా కన్నెత్తి చూసేవాడు ఉండడు. చూడకపోగా మధ్యప్రదేశ్ లాగా మంత్రులు, నాయకులు ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. కెమెరాల ముందే బాధితులకు వార్నింగ్ ఇస్తారు. కాంగ్రెస్ హయాంలో నిర్భయ అనే బాధితురాలి విషయంలో ఈ దేశం అద్భుతంగా స్పందించింది. ఆమె ప్రాణాలు కాపాడడానికి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. సింగపూర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించింది. మరి ఇప్పుడు అలాంటి కేసు ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగితే ఈ దేశ ప్రజలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా దీనిపై కంప్లైంట్ చేసినందుకు బాధితురాలి తండ్రి మీద రేపిస్ట్ అయిన కుల్దీప్ సింగ్ సెంగార్ సోదరుడు దాడి చేశాడు. ఆ తండ్రి పోలీస్ కస్టడీలో తీవ్ర గాయాలతో చనిపోయాడు. దీన్ని కస్టోడియల్ డెత్గా ప్రకటించారు. ఈ కేసులో కుల్దీప్ సింగ్కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. రేప్ కేసులో పడిన శిక్షకు ఇది అదనం. 2019లో అత్యాచార బాధితురాలిని చంపేందుకు లారీతో ఢీకొట్టారు. ఈ సంఘటనలో బాధితురాలికి, ఆమె లాయర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి 2 అత్తలు చనిపోయారు. ఇదే కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న యూనస్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే దహనం చేశారు. యూనస్ మరణం వెనుక కూడా కుల్దీప్ సింగ్ ఉన్నాడని ఆరోపణ ఉంది. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన కుల్దీప్ సింగ్ మీద హైకోర్టు జడ్జీలు చాలా దయ చూపారు. నేరస్తుడు 7 ఏళ్లుగా జైల్లో ఉన్నారని చెప్తూ ఆయన్ను విడుదల చేయొచ్చని తీర్పిచ్చారు. అత్యాచారం చేయడమే కాకుండా 4 ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకుడైన వ్యక్తి విషయంలో మన న్యాయ వ్యవస్థ చాలా ఉదారంగా వ్యవహరించింది. కొంతమంది బీజేపీ సపోర్టర్లు ఈ కుల్దీప్ సింగ్కు మద్దతుగా ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. రేపిస్టులను ఉరితీయండి అనే నినాదం నుండి రేపిస్టులను కాపాడండి అనే స్థాయికి ఈ దేశంలో పరిస్థితులు దిగజారాయి.